హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ సూర్యాస్ ఫుడ్ అండ్ బ్యూటీ ఛానల్. నేను మీ సూర్యచంద్రిక. హలో అండి, అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన ఛానల్లో హెయిర్ డై వీడియో అప్లోడ్ చేసి చాలా రోజులు అవుతుంది. మరి ఈరోజు ఒక మంచి హెయిర్ డై రెమెడీతో మీ ముందుకు వచ్చానమాట. అదేంటంటే వితౌట్ హెన్నా ఇండిగోని మనం అప్లై చేసుకోవడం. ఈ మధ్యకాలంలో హెన్నా లేకుండా ఇండిగోని అప్లై చేసుకోవడం వీడియోస్ చాలానే వస్తున్నాయి యూట్యూబ్లో. ఉసిరికాయ రసంతో ఇండిగో పౌడర్ కలిపి అప్లై చేయడము, బీట్రూట్ రసంతో ఇండిగో పౌడర్ని కలిపి అప్లై చేయడము, ఇలాంటి వీడియోస్ చాలానే వస్తున్నాయి. నా నాలెడ్జ్ ప్రకారం అయితే మరి హెన్నా పౌడర్ లేకుండా ఇండిగో అయితే కలర్ రాదండి. మరి నేను కూడా ఒక ప్రయోగం చేశాను. మరి సక్సెస్ అయిందా? మరి ఈ విధంగా అప్లై చేసుకుంటే మన హెయిర్కి నిజంగా కలర్ వస్తుందా? ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి అంటే మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. వీడియోని స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ టైం కనుక ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అన్నీ ఒకసారి చెక్ చేసి వీడియోలో కంటెంట్ కనుక మీకు నచ్చితే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కనుక క్లిక్ చేశారంటే నేను వీడియోస్ పోస్ట్ చేసిన వెంటనే నేను వచ్చేసాను అంటూ నా వీడియోస్ మిమ్మల్ని ప్రకటించేస్తాను అనమాట. మరి ఆలస్యం చేయకుండా మరి హెన్నా లేకుండా ఇండిగో పౌడర్ని మనం ఏ విధంగా అప్లై చేసుకోవాలి, మరి నిజంగా కలర్ వస్తుందా లేదా అనేది ఈరోజు వీడియోలో చూద్దాం. హెన్నా లేకుండా ఇండిగో పౌడర్ని హెయిర్ డైగా యూజ్ చేయడానికి నేనైతే ఇక్కడ ఒక మీడియం సైజ్ బీట్రూట్ తీసుకొని నీట్గా వాష్ చేసుకొని పీల్తో సహా అంటే తొక్క తీయకుండానే ముక్కలుగా కట్ చేసుకొని దాన్ని ఒక చిన్న మిక్సీ జార్లో యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని పేస్ట్ చేసుకున్నాను. ఇలా పేస్ట్ చేసుకున్నటువంటి బీట్రూట్ని ఒక హెన్నా బౌల్ తీసుకొని దానిలోకి ఈ జ్యూస్ అంతా కూడా స్ట్రైన్ చేసుకుంటున్నాను. నేనైతే ఇక్కడ ఐరన్ బౌల్ తీసుకుంటున్నాను, ఎందుకంటే ఈ కలర్ అనేది మంచిగా యాక్టివేట్ అవ్వడానికి ఐరన్ బౌల్ వాడుతున్నానండి. మీ దగ్గర కనుక ఐరన్ బౌల్ లేకపోతే స్టీల్ బౌల్ అయినా యూస్ చేయొచ్చు. మనం స్ట్రైన్ చేసుకున్నటువంటి బీట్రూట్ జ్యూస్ని స్టవ్ మీద పెట్టుకున్నాను. అలానే ఒక టేబుల్ స్పూన్ వరకు నేను ఫ్లాక్స్ సీడ్స్ని యాడ్ చేసుకున్నాను. నార్మల్గా మనం ఇండిగో పౌడర్ని అప్లై చేసుకుంటే హెయిర్ అనేది కొద్దిగా డ్రై అవుతుంది. అలా డ్రై అవ్వకుండా ఉండాలి అనే ఉద్దేశంతో నేను ఇక్కడ ఫ్లాక్స్ సీడ్స్ని యాడ్ చేసుకున్నాను. ఆప్షనల్ మాత్రమే, మీకు కావాలనుకుంటే యాడ్ చేసుకోండి, లేకపోయినా పర్లేదు. 5 నిమిషాల పాటు మరిగించుకున్నానండి. మనం వేసుకున్నటువంటి ఫ్లాక్స్ సీడ్స్ బీట్రూట్ జ్యూస్ కలిపి 5 నిమిషాల పాటు మరగబెట్టుకున్నాను. ఇలా మరగబెట్టుకున్న దాన్ని వేడిగా ఉన్నప్పుడే మనం స్ట్రైన్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఫ్లాక్స్ సీడ్స్ యాడ్ చేసుకున్నాం కనుక అది చల్లగా అయ్యే కొద్దీ జెల్లా ఫామ్ అయిపోతుంది. మనకి స్ట్రైన్ చేసుకోవడానికి కష్టం అవుతుంది కనుక వేడిగా ఉన్నప్పుడే మనం దీన్ని స్ట్రైన్ చేసుకోవడం బెటర్ అనమాట. నేనైతే ఇక్కడ ఒక గ్లాస్ తీసుకొని దానిలోకి మనం ఉడకపెట్టుకున్నటువంటి బీట్రూట్ అండ్ ఫ్లాక్స్ సీడ్స్ జ్యూస్ని నేను మొత్తం కూడా స్ట్రైన్ చేసేసుకున్నాను. స్ట్రైన్ చేసుకోగా నాకు ఇంత జెల్ అయితే వచ్చిందండి. ఫ్లాక్స్ సీడ్ బీట్రూట్ జెల్ అనమాట ఇది. చూడండి ఎంత చిక్కగా ఉందో. చల్లగా అయ్యే కొద్దీ చిక్కగా అయిపోతుందని చెప్పాను కదా, నాకైతే ఈ కన్సిస్టెన్సీలో ఉంది. నేను మరలా ఐరన్ బౌల్ తీసుకున్నాను. మనం ఐరన్ బౌల్లోనే మిక్స్ చేసుకోవాలి కనుక ఐరన్ బౌల్ తీసుకున్నాను, హెన్నా బౌల్. దానిలోకి కావలసినంత ఇండిగో పౌడర్ని యాడ్ చేసుకోవాలి. మీ హెయిర్ లెంత్ని బట్టి ఎంత ఇండిగో పౌడర్ కావాలి అనేది మీరు చూసుకొని మీరు యాడ్ చేసుకోండి. నేను ఈరోజు హెయిర్ లెంత్ అంతా కూడా అప్లై చేసుకోవట్లేదు, ఓన్లీ రూట్స్కి మాత్రమే అప్లై చేసుకుంటున్నాను. నా దగ్గర ఉన్నంత వరకు నేను ఈ ఇండిగో పౌడర్ని అయితే బౌల్లోకి యాడ్ చేసుకున్నాను. ఈ విధంగా మనం ఇండిగో పౌడర్ని బౌల్లో యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి బీట్రూట్ ఫ్లాక్స్ సీడ్ జెల్తో మనం దీన్ని మిక్స్ చేసుకోవాలన్నమాట. నేనైతే ఇక్కడ మిక్స్ చేసేసుకుంటున్నాను. జెల్ అంతా ఒకేసారి వేసుకోకుండా కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోండి. కన్సిస్టెన్సీని చూసుకుంటూ కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోండి. ఒకేసారి మొత్తం వేసుకొని జారుగా కలుపుకొని మనం అప్లై చేసుకున్నామంటే అది కారిపోతూ ఉంటుందన్నమాట అప్లై చేసుకున్నప్పుడు. కనుక కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకుంటూ అప్లై చేసుకోండి. నాకైతే ఇక్కడ కొద్దిగా గట్టిగా అనిపించింది, చిక్కగా అనిపించింది, అందుకే ఇంకొద్దిగా బీట్రూట్ జ్యూస్ని యాడ్ చేసుకుంటున్నాను. ఉడకబెట్టినటువంటి జెల్ అయితే అయిపోయింది. నార్మల్గా ఉన్నటువంటి బీట్రూట్ జ్యూస్ని అయితే నేను ఇక్కడ స్ట్రైన్ చేసుకుంటున్నాను. స్ట్రైన్ చేసుకొని కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకుంటున్నాను అనమాట.
ఇండిగో పౌడర్ కలుపుకునేటప్పుడు ఈ జెల్ అనేది కొద్దిగా వేడిగానే ఉండాలండి. చల్లగా అయ్యాక కలుపుకుంటే మాత్రం మనకి ప్రయోజనం ఉండదు. నార్మల్గా మనం వాటర్తో కలుపుకున్నప్పుడు కూడా హెన్నా అప్లై చేసుకొని ఇండిగో పౌడర్ కలుపుకున్నప్పుడు కూడా హాట్ వాటర్తోనే కలుపుకుంటాం కదా, అలానే కాస్త జెల్ వేడిగా ఉన్నప్పుడే కలుపుకోవాలన్నమాట. అంటే మనం ఇది అప్లై చేసుకునేటప్పటికి కొద్దిగా గోరువెచ్చగా ఉండాలి మిక్స్చర్ అనేది, ఆ విధంగా మనం కలుపుకోవాలి. ఇండిగో పౌడర్ అనేది మనం ఎక్కువసేపు ఉంచకూడదు. మిక్స్ చేసిన తర్వాత మొత్తం కలర్ అంతా కూడా ఆక్సిడైజ్ అయిపోతుంది అనమాట. అందుకని మనం ఇండిగో పౌడర్ని మిక్స్ చేసిన 15 minutes లోపే ఇండిగో పౌడర్ని అప్లై చేసుకోవాలి. నాకున్నటువంటి వైట్ హెయిర్ మీకు చూపిస్తున్నాను చూడండి. హెన్నా అప్లై చేసుకొని చాలా రోజులు అవుతుంది. అది రూట్స్ దగ్గర అంతా కూడా హెన్నా పోయి వైట్ షేడ్ అంతా కూడా బయటకు వస్తుంది అనమాట. జాగ్రత్తగా గమనించారంటే మీకు క్లియర్గా వీడియోలో అర్థమవుతుంది. ఆల్రెడీ హెడ్ బాత్ చేసినటువంటి తల అనమాట. హెడ్ బాత్ చేసి కూడా నేను 3 days అవుతుంది. ఈ 3 daysలో నాకు ఆయిల్, స్కాల్ప్ నుంచి ఆయిల్ మళ్ళీ రిలీజ్ అవుతుంది అనమాట. మళ్ళీ హెడ్ బాత్ చేసి ఓపిక లేక నేను అలానే ఈ ఇండిగో పౌడర్ని అప్లై చేసుకుంటున్నాను. రూట్స్ దగ్గర చూస్తున్నారు కదా వైట్ హెయిర్. ఇప్పుడు ఈ హెయిర్కి మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి బీట్రూట్ ఇండిగో మిక్స్చర్ని అప్లై చేసుకుంటున్నాను. మరి అప్లై చేసుకున్న తర్వాత కలర్ ఎలా ఉంది అనేది కూడా మీకు ఫైనల్లో చూపిస్తాను, చూడండి. హెయిర్ లెంత్కి కాకుండా ఓన్లీ రూట్స్కి మాత్రమే అప్లై చేసుకుంటున్నానండి ఈరోజు ప్యాక్. మీకు కావాలనుకుంటే ఇంకా ఎక్కువ క్వాంటిటీలో కలుపుకొని మీరు హెయిర్ లెంత్ అంతా కూడా అప్లై చేసుకోవచ్చు. చూడండి, ఈ సైడ్స్కి అయితే ఎక్కువ వైట్ హెయిర్ అనేది కనిపిస్తూ ఉంది నాకు. ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత షవర్ క్యాప్ పెట్టేసుకొని 1.5 hour నుంచి మనం 2 hours వరకు వెయిట్ చేయొచ్చు. 3 hours ఉండాల్సిన అవసరం అయితే లేదు. నేనైతే 2 hours ఉన్నానండి. 2 hours ఉన్న తర్వాత నార్మల్ వాటర్తో వాష్ చేసుకున్నాను. షాంపూ పెట్టకుండా నార్మల్ వాటర్తో వాష్ చేశాను అనమాట. ఇప్పుడు హెయిర్ చూపిస్తున్నాను చూడండి. ఇంతకుముందు ఉన్నటువంటి వైట్ హెయిర్ అంతా కూడా కలర్ చేంజ్ అయిపోయిందండి. నార్మల్ హెయిర్ కూడా జెడ్ బ్లాక్లో కనిపిస్తుంది. వైట్ హెయిర్ కూడా మంచిగా బ్లాక్ కలర్లోకి అయిపోయింది. మీకు ఇంతకుముందు హెయిర్కి ఇప్పుడు హెయిర్కి అయితే చాలా డిఫరెన్స్ కనిపించే ఉంటుంది. 100% ఈ ప్యాక్ అనేది అప్లై అయింది. కలర్ అయితే వచ్చిందండి. కానీ ఈ కలర్ ఎన్ని రోజులు ఉంటుంది? హెయిర్ కలర్ వచ్చింది అనగానే వీడియో చాలామంది స్కిప్ చేసేస్తారు. ఆ విషయం నాకు తెలుసు. కానీ ఒక్క నిమిషం ఆగి చెప్పేది కూడా వినండి. కలర్ అయితే వచ్చింది, కానీ ఎన్ని రోజులు ఉంటుంది అనేది కూడా మీకు తప్పనిసరిగా తెలియాలి. హెయిర్ కలర్ అనేది మంచి బ్లాక్ కలర్లోకి వచ్చాయి కదా, మరి ఈ కలర్ అనేది మనం హెడ్ బాత్ చేసేంత వరకు మాత్రమే ఉంటుంది. ఎందుకంటే నాకు హెడ్ బాత్ చేసేంత వరకు మాత్రమే ఉందండి. షాంపూతో హెడ్ బాత్ చేస్తే మాత్రం ఈ కలర్ పోతుంది. నాకు అలానే పోయింది. మరి నా హెయిర్ కొద్దిగా గ్రీజీగా ఉన్నందువల్ల పోయిందా, నార్మల్గానే ఆ కలర్ అలా పోతుందా అనేది అయితే నాకు తెలియదు. ఫస్ట్ టైం నేను ఈ విధంగా అప్లై చేసుకున్నాను. నాకైతే హెడ్ బాత్ చేసిన వెంటనే కలర్ పోయింది. హెన్నా పెట్టుకునే టైము, ఓపిక లేక 4-5 రోజులు మెయింటైన్ చేయాలి ఈ కలర్తో అనుకునే వాళ్ళు తప్పనిసరిగా ఈ ప్యాక్ని ట్రై చేయొచ్చు. ఎవరన్నా ట్రై చేయాలనుకుంటే ట్రై చేసి చూడండి. మీలో ఎవరైనా హెన్నా లేకుండా ఓన్లీ ఇండిగో పౌడర్ని ఈ విధంగా అప్లై చేసుకున్నారా? అప్లై చేసుకుంటే కనుక ఏ ప్రాసెస్లో అప్లై చేసుకున్నారు, కలర్ వచ్చిందా రాలేదా, వచ్చిన కలర్ ఎన్ని రోజులు ఉంది అనేది కూడా, ఒకవేళ ఎవరైనా ఎక్స్పీరియన్స్ చేసుకుంటే మీ ఎక్స్పీరియన్స్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అది కూడా హెల్ప్ఫుల్ అవుతుందన్నమాట చాలామందికి. మరి ఈరోజు వీడియో ఇదండి. మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే, నచ్చితే కనుక వీడియోని తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్ అండ్ బీ హెల్దీ.